హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పుష్ప 2 మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ రిలీజ్ అనేది డిసెంబర్ 5వ తారీఖున అయితే ఉంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా భారీ ఎత్తున చేయడానికి ఒక మంచి చీఫ్ గెస్ట్ ను కూడా పిలుస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ చీఫ్ గెస్ట్ ఎవరనేది చివరిలో చెప్పుకుందాం. అయితే మెయిన్ గా చూసుకుంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ముందుగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో పెడతారనేటట్టు కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. ఇది ఎల్బీ స్టేడియంలో కాదు, మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్స్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ లో పెట్టబోతున్నట్లు మెయిన్ గా డిసెంబర్ 1న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నట్లు మనకైతే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అందులో కూడా కీలకంగా చూసుకుంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చాలా భారీ ఎత్తున వైరల్ అవుతుంది. అది మెయిన్ గా చూసుకుంటే పుష్ప 2కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెయిన్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకైతే తెలియదు, కానీ సోషల్ మీడియాలో చాలా వరకు కూడా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు అనేటట్టు కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. అది కానీ నిజం అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు వరకు ఏదైతే ఫ్యాన్ వార్ జరిగిందో, అంటే ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, ఇటు అల్లు ఫ్యాన్స్ కి, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, ఇటు మెగా ఫ్యాన్స్ కి ఏదైతే వార్ జరిగిందో మొత్తం క్లియర్ అయిపోతాయి. ఒక్క దెబ్బకి సినిమా అనేది ఒక హైప్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఒకే స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ మెయిన్ గా ఇక్కడ పుష్పకి ఆల్రెడీ కొంతవరకు కూడా క్రేజ్ అనేది ఉంది. ఎందుకంటే సినిమా పరంగా కూడా ఆల్రెడీ గతంలో నేషనల్ అవార్డు కొట్టింది. అల్లు అర్జున్ కూడా కొంత క్రేజ్ అనేది తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో హైప్ పవర్ ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ కింద వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ వార్త నిజం అనుకోండి, అసలు ఆ సినిమా రేంజ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి. యాక్చువల్లీ ఈ వార్త అనేది గత 1.5 month నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు అనేటట్టు కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. ఇప్పుడు కూడా ఆ వార్తలు చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది కానీ వాస్తవం అయితే మాత్రం సినిమా మాత్రం వేరే లెవెల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. అది సినిమా హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అనేది మనకు అనవసరం, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది భారీ ఎత్తున ఉంటుంది. ఇప్పుడు వరకు కూడా ఫ్యాన్స్ లో ఏదైతే కొన్ని అపోహలు కానీ కొన్ని మధ్య కొన్ని వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్క దెబ్బకి క్లియర్ అయిపోతాయి. సినిమా కూడా ప్రమోషన్ అనేది వన్ సైడ్ గా ఒక 4 గింతలు పెరిగిపోద్ది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉన్నది అనేది పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అది వచ్చిన దాకా కూడా మనకి పూర్తి క్లారిటీ అనేది లేదు. అయితే ముందుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఎల్బీ స్టేడియంలో పెడదామని చెప్పి అధికారులతో మాట్లాడితే పర్మిషన్ అనేది రాలేదు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే ఇలాంటి క్రౌడ్ పుల్లింగ్ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంత క్రౌడ్ ని మేనేజ్ చేయడం అంటే కొంత ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి, సెక్యూరిటీ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్స్ అయితే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది అనేటట్టు అక్కడికి ఈ ఈవెంట్ ని మార్చినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఆల్రెడీ అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ చీఫ్ గెస్ట్ లిస్ట్ లో మెయిన్ గా చూసుకుంటే మరి తెలంగాణ నుంచి ఇంకెవరు వస్తారు, ఆంధ్ర నుంచి ఇంకెవరు వస్తారు అనేది ఇంకా తెలియవలసి ఉంది. మరి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు వస్తారు అనేది మనం అయితే చూడాలి. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున సినిమా అనేది రిలీజ్ కి రాబోతుంది కాబట్టి ఇలాంటి టైంలో ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి సినిమా ఇండస్ట్రీ నుంచి మెయిన్ గా ఒకవేళ చిరంజీవి గారు కూడా ఒకవేళ వస్తారేమో అనేటట్టు కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి తప్పితే చిరంజీవి గారి పేరు అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. కేవలం పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నట్లు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. మెయిన్ గా ఈ పుష్ప 2కి సంబంధించిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ ట్రైలర్ లాంచింగ్ ఈవెంటే కానీ లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంటే కానీ ఇవైతే ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో అయితే లేవు. ఆంధ్రప్రదేశ్ లో కేవలం సక్సెస్ మీట్ చేస్తాము. గతంలో పుష్ప సినిమా ఏదైతే రిలీజ్ అయిందో, రిలీజ్ అయిన తర్వాత చిత్తూరులోని సక్సెస్ మీట్ పెట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా అదే నమ్మకాన్ని పాటిస్తామనేటట్టు కొంత డైరెక్టర్ అయితే నమ్మకం మీద ఉండేటట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది హైదరాబాద్ లోను, సక్సెస్ మీట్ అనేది
ఆంధ్రాలోని చిత్తూరులో జరుగుతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి పుష్ప 2 రిలీజ్ అనేది ఎలా ఉండబోతుంది, సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మనం అయితే చూడాలి. కానీ ఏదైతే ఈ చీఫ్ గెస్ట్ కింద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అనేటట్టు ఏవైతే వార్తలు ఉన్నాయో ఆ వార్త నిజం అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్ వారికి ఫుల్ స్టాప్ పడుద్ది. ఖచ్చితంగా ఇప్పుడు వరకు ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కొన్ని వివాదాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వరకు కూడా అల్లు అర్జున్ సినిమాకి ఖచ్చితంగా పుష్ప 2కి కొంత యాంటీ ఫ్యానిజం అనేది మొదలవుతుంది. దానివల్ల పుష్ప 2 సినిమా కలెక్షన్స్ అనేవి తగ్గే అవకాశం ఉంది అనేటట్టు ఏవైతే వార్తలు వస్తున్నాయో అవన్నీ కూడా ఒక్క దెబ్బకి తుడిచిపెట్టుకుపోతాయి. వాళ్ళు అనుకున్న రికార్డు కంటే రెండింతల రికార్డు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆ హైప్ అనేది పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ కింద రావడం వల్ల ఇంకా బెనిఫిట్ అవుద్ది. సినిమా కూడా హై ఎండ్ గా ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువగా ఉంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజం అనేది మనకైతే పూర్తి వివరాలు తెలియదు. సోషల్ మీడియాలో కొంత పెద్ద ఎత్తున వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వస్తే మాత్రం ఇంకా మంచిది. మరి ఏం జరుగుద్దని చూడాలి. ఏదేమైనా కానీ పుష్ప 2 అనేది రిలీజ్ అవ్వాలి, మంచి హిట్ కొట్టాలి. ఇండియాలో ఒక మంచి సినిమా అనేది, అది కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి భారీ ఎత్తు సినిమా కింద నిలిచింది అనేటట్టు ప్రతి ఒక్క తెలుగువాడు కూడా చాలా గర్వంగా చెప్పుకునే విధంగా ఈ సినిమా అయితే ఉండాలి.